హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్నానండి ఆలూ ఫ్రై. ఎలాగ చేసేయాలో చూసేద్దామా. ఆలు చెక్కు తీసుకొని నీట్గా ఇలాగ వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలండి. మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్నగా కాకుండా నార్మల్గా కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకొని స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని కొద్దిగా ఉడికే వరకు చూసి వెన్నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకొని మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు వేసేసేయాలండి. ఇలా ఎత్తినప్పుడు ఆలు వేసుకోవాలా. వేసుకొని ఓన్లీ ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఒక 20% 30% ఉడుకుతాయండి, అంతే. ఆలుగడ్డ ఫ్రై ఇలాగ చేసినారంటే మీరే చెప్తారండి, కంపల్సరీ కామెంట్ చేస్తారు చాలా బాగా కుదిరిందని. కంపల్సరీ ఇలాగ ట్రై చేయండి. ఇదిగోండి చూపిస్తున్నా కదా. మనం ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మనము జాలి గంటలో వడగొట్టేసుకుంటే ఎంచక్క వాటర్ అంతా పోతాయండి. ఇదిగోండి తీసేసిన ఇలాగ రావాలి. ఇప్పుడు మనం పక్కన ఆయిల్ పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేడైపోయినాక చూసుకోవాలండి. మనకి తొందరగా కావాలంటే ఆలుగడ్డల మీద మామూలుగా చల్లనీళ్ళు కూడా వేసుకుంటే ఇంకా తొందరగా చల్లగైపోతాయండి. వేడివేడిగా మాత్రం వేయొద్దు. ఇదిగోండి ఆయిల్ నార్మల్గా వేసిన, మరి ఎక్కువ వేయలేదు. వేడైపోయినాక ఆలు వేస్తున్నానండి. ఆలు వేసేసుకొని మనం బాగా వేపుకోవాలండి. ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. పక్కన ఒక కప్పు తీసుకొని అందులో ఒక స్పూన్నర ఉప్పు వేస్తున్నానండి. నేను ఆలుగడ్డలు 1 కేజీన్నర తీసుకున్నా కదా, అందుకోసమని 1 స్పూన్నర ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసేసి నీట్గా కలిపి ఈ ఆలుగడ్డలు వేగుతుంటాయి కదండి, ఆయిల్లోనే వేస్తున్నానండి. ఎందుకంటే బాగా ఆలు బాగుంటాయండి, సప్పగా ఉండకుండా తీయగా ఉండకుండా. ఉప్పు వేసినామంటే కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసినామంటే ఆలు మంచిగా ఉంటాయండి. ఇలాగ చూసుకుంటూ కలిపేసుకోవాలి. కొద్దిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీయాలండి. ఎక్కువ రాకముందే తీసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలండి. ఎందుకంటే చాలా బాగుంటాయండి. మీరు కావాలంటే ఇట్లా ఒకసారి చేసి చూడండి. నేనైతే ఎప్పుడు అట్లే చేస్తా. ఇదిగోండి ఒకసారి తీసిన నేను, ఈ కలర్ వచ్చినాక మళ్ళీ వేస్తున్నా. రెండోసారి వేసి మళ్ళీ వేపుతున్నా. ఇట్లా వేపితే మనకి ఆలు ఫ్రై ఒక 1 అవర్ కానీ బాగా కరకరలాడుతుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇదిగోండి ఇలా వేపేసుకొని మనం జస్ట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. నీట్గా అయినాక ఇట్లా అంటే నాకు గరిటెకే టప్ టప్ అని సౌండ్ వస్తుందండి. ఇదిగోండి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టలేదండి, నార్మల్గా. ఇదిగోండి ఉప్పు కారం వేసి నీట్గా కలిపేసుకుంటే మంచిదండి. పప్పు రసం నందుడికి ఏ దానికైనా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది. నేను ఒక గిన్నెలోకి వేసుకొని అడుగున గిన్నెలో టిష్యూ వేసేసి పైన ఆలు వేసి పైన టిష్యూ వేసేస్తానండి. కంపల్సరీగా చాలా బాగుంటాయండి. మూత అయితే పెట్టద్దండి, ఇలాగ పెట్టుకోవాలి. ఒక జాలి గిన్నెలు పెట్టేసుకొని ఇలాగ పెట్టేసుకుంటే ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ చాలా బాగుంటాయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నందుకు.